మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మిస్ యూనివర్స్ ఫ్రమ్ ట్రాన్స్జెండర్స్ నుంచి. సో చిన్నప్పుడు ఎలా జరిగింది మీ లైఫ్ స్టైల్? చిన్నప్పటి నుండి నేను అమ్మాయిలానే ఉండాలి, అమ్మాయిలాగే స్కూల్కి వెళ్ళాలి, అమ్మాయిలాగే ఉండాలని నా ఫీల్ ఉండేది. నా చైల్డ్హుడ్లో ఎలాగా నేను 7 years ఏజ్ ఉన్నప్పటి నుండి నేను స్కూల్కి అక్క బట్టలు వేసుకుని వెళ్తాను. లైక్ ఇంట్లో అమ్మ నాన్న లేనప్పుడు అక్క బట్టలు వేసుకునేదాన్ని, మురుసుకునేదాన్ని. మీరు అలా మీ అక్క బట్టలు అలా వేసుకున్నప్పుడు మీ పేరెంట్స్ ఏమనలేదు మరి? చూశారు చాలాసార్లు, వద్దనే వాళ్ళు, మారం చేసేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్ అందరూ. ఒకసారి నేను శారీ కమ్ బ్యాక్ టు హైదరాబాద్ తర్వాత మీ జర్నీ ఎలా సాగింది? లైక్ ఈ స్టేజ్ దాకా మీ జర్నీ ఎలా సాగింది? ఇట్స్ వాజ్ బ్యూటిఫుల్ అండి, అమేజింగ్ జర్నీ. సో ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మిస్ యూనివర్స్ ఫ్రమ్ ట్రాన్స్జెండర్స్ నుంచి. సో హర్షిని మేకలా గారు. సో ఆమెతో మాట్లాడదాం. సో హాయ్ అండి. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్, మీరు ఎలా ఉన్నారు? సో ఐఎమ్ ఆల్సో చాలా బాగున్నాను. సూపర్ అని ఇంగ్లీష్లో చెప్పలేదు. సో ఇందాక మిమ్మల్ని కింద నుంచి వస్తున్నప్పుడు సడన్ గా నా కళ్ళకి ఒక దేవతలా కనబడ్డారు. అదే డ్రెస్లో పైన ఆ డైమండ్ కిరీటం పెట్టుకొని అలా మెట్లెక్కుతా వస్తుంటే నాకు ఒక దేవతలా కనబడ్డారు. థ్యాంక్ యూ అండి. దేవతతో నన్ను పోల్చారు, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఒక దెయ్యం లాగా, లైక్ ఒక డిస్క్రిమినేషన్స్తో వచ్చినప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు సొసైటీలో చాలామంది దేవత అని అప్రిషియేట్ చేస్తుంటే ఇట్స్ ఫీల్స్ గుడ్. చాలా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అంటే మీ కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఒకసారి మీ చిన్నతనం నుంచి మొదలు పెడదాం. సో చిన్నప్పుడు ఎలా జరిగింది మీ లైఫ్ స్టైల్? సో అందరిలాగే నా లైఫ్ కూడా, నేను కూడా ఒక అమ్మ కడుపులో ఉండే పుట్టాను. బట్ నా పుట్టుకలో లోపమా లేకపోతే జెన్యూనిటీయా నాకు తెలీదు. బట్ ఐ వాంట్ టు బి ఎ గర్ల్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. చిన్నప్పటి నుండి నేను అమ్మాయిలానే ఉండాలి, అమ్మాయిలాగే స్కూల్కి వెళ్ళాలి, అమ్మాయిలాగే ఉండాలని నా ఫీల్ ఉండేది చిన్నప్పటి నుండి. అంటే నాకు 11 years ఉన్నప్పటి నుండి, 7, 8 years ఉన్నప్పటి నుండి మనకేం లోకజ్ఞానం తెలియదు కదండి. అంటే పిల్లలతో ఆడుకున్నాము, స్కూల్కి వెళ్ళొచ్చాము, మారం చేస్తావు, అమ్మ నాన్నతో గారాబంగా చూసుకున్నా, అదే ఉంటుంది ఆ చిన్న వయసులో. కానీ నా చైల్డ్హుడ్లో ఎలాగా నేను 7 years ఏజ్ ఉన్నప్పటి నుండి నేను స్కూల్కి అక్క బట్టలు వేసుకుని వెళ్తాను అని గొడవ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. అంటే చాలామందికి సొసైటీలో ఒక అపోహ ఉంటుందండి. ట్రాన్స్ అనగానే ఒక అబ్బాయిలే అమ్మాయిగా మారిపోతారు, లేకపోతే ఫీలింగ్స్ కోసం మారిపోతారు అనే అపోహ అనేది ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే నిజమైన ట్రాన్స్, రియల్ ట్రాన్స్ ఏంటంటే పుట్టక నుండే అమ్మాయిగా పుడతారు. అబ్బాయి బాడీలో పుట్టినప్పటికీ కూడా అమ్మాయి మనస్సు, అమ్మాయి బిహేవియరు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బై బర్త్లోనే పుడతారనమాట. నేను చిన్నప్పటి నుండి పుట్టకతోనే అలా పుట్టాను. పెరిగే కొద్దీ నన్ను నేను ఐడెంటిఫై చేసుకున్నాను అనమాట. లైక్ ఆడపిల్లలకి జరిగే ప్రతిదీ నాకు జరగాలి. చెప్తే కామెడీగా ఉంటుందేం అంటే పెద్ద మనిషి ఫంక్షన్స్ అలాంటివి కూడా? యా, ఆఫ్ కోర్స్. అది కూడా చెప్తే మీకు ఒక సిల్లీగా ఉంటుంది. మా అక్కలిద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు, నాకు చేయలేదు. మమ్మీ డాడీతో ఫైట్ చేస్తుందాన్ని, నాకెందుకు చేయరు. అప్పుడు మీ అబ్బాయిగా ఉన్నప్పుడు ఎన్ని కోరికలు? అబ్బాయిగా ఉన్నప్పుడే కోరికలు అడిగేదాన్ని, ఏడ్చేదాన్ని. చెప్తాను, నా కామెడీగా ఉంటుంది. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా చిన్నక్కకి మెచ్యూర్ ఫంక్షన్ అయింది, నాకు చేయట్లేదు, గొడవ చేస్తున్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు బి లైక్ పెళ్లి కూతులా రెడీ చేసి, పసుపు పెట్టేసి, లైక్ అందరు వచ్చేసి మంచిగా అందంగా రెడీ నుంచి మూలెక్కి కూర్చోబెట్టి అన్ని తెచ్చి పెడుతుంటే లైక్ అట్లా ఉండేది. నాకు చేయమని అడిగితే మా అమ్మ చేసేది కాదు. లైక్ అప్పుడు నేను చంటి సినిమా చూశాను. చంటి సినిమా చూసినప్పుడు మీనా గారు తాడాట ఆడుతూ కింద పడిపోగా నాకు ఫంక్షన్ చేస్తారు. నేను కింద పడలేదు అనుకుంటా, అందుకే నాకు ఫంక్షన్ వీళ్ళని చెప్పేసి నేను అమ్మ దగ్గరికి వెళ్ళి తాడాట ఆడుతూ కింద పడి, మమ్మీ నేను కింద పడిపోయాను, నాకు ఫంక్షన్ లైక్ అంటే ఇది కామెడీగా ఉండొచ్చు, కానీ ఇన్సైడ్ నేను అమ్మాయిని అనే ఫీల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో యూ కెన్ ఇమాజిన్. అంటే ఎంత వయసులో మీకు అట్లా అనిపించింది? అట్లా నాకు 8 years నుండి అలా అనిపించేది. నేను 11-12 years ఉన్నప్పుడు నేను ఇలా గొడవ చేసేదాన్ని, అమ్మాయిలాగా ఉండేదాన్ని. లైక్ ఇంట్లో అమ్మ నాన్న లేనప్పుడు అక్క బట్టలు వేసుకునేదాన్ని, మురుసుకునేదాన్ని. అద్దం ముందు నుంచి నన్ను నేను చూసుకుంటున్నప్పుడు
దిస్ ఇస్ నాట్ మైన్. ఈ అబ్బాయి బాడీ నాది కాదు, ఈ అబ్బాయి బట్టలు నావి కాదు, వాటిని చింపేసి పడేసిపోవాలి. ఎప్పుడైతే అక్క డ్రెస్ వేసుకుని అద్దం ముందు నించుంటానో దిస్ ఈజ్ మైన్, ఇది నేను కదా, ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నాను, నేను ఎందుకు రోజు అబ్బాయిలాగా నటించాలి అని అనుకునేదాన్ని. సో అది మీరు అలా మీ అక్క బట్టలు అలా వేసుకున్నప్పుడు మీ పేరెంట్స్ ఏమనలేదు మరి? చూశారు చాలాసార్లు, వద్దనే వాళ్ళు, మారం చేసేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళ రిలేటివ్స్ అందరూ. ఒకసారి నేను శారీ అంటే ఐ యూస్ టు డూ గర్ల్ వర్క్స్ ఇంట్లో, కల్లాపు చల్లటం, ముగ్గులు పెట్టడము, బౌల్స్ క్లీన్ చేయటం, ఇల్లు క్లీన్, అలాంటివన్నీ చేస్తుంది అనమాట. రోజు అబ్బాయి డ్రెస్లో ఏం చేస్తాంలే కానీ అమ్మాయి డ్రెస్లో శారీ కట్టుకుని ఆ పనులు చేస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది అని చెప్పేసి ఒకరోజు అమ్మ నాన్న పనికి వెళ్ళినప్పుడు శారీ కట్టుకుని చక్కగా విలేజెస్లో సినిమాలో ఆమె చేస్తున్నట్టు చేశారు. లైక్ అంటే కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి అవన్నీ చేస్తున్నా. చుట్టుపక్కల జనాలు వాళ్ళందరూ వచ్చేసి నాకు దెయ్యం పట్టిందని భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చైల్డ్హుడ్ లో చాలా ఉంటాయి, మెమరబుల్ మూమెంట్స్. అంటే ఒకటండి, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి శారీ కట్టుకుందామని, లేకపోతే నాకు మెచ్యూరిటీ ఫంక్షన్ ఎందుకు చేయాలని మీకు అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు నాకు డెఫినెట్గా నాకు ఒక అబ్బాయితో ఇట్లా సెక్సువల్గా మూవ్ అవ్వాలి, ఒక అబ్బాయితో లవ్లో ఉండాలి అనే థాట్స్ కూడా డెఫినెట్గా వచ్చే ఉంటాయి కదా. సో దానికి ఏం చెప్తారు? నాట్ ఏ సెక్సువల్ మూమెంట్, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఒక అబ్బాయికైనా అమ్మాయికైనా, హ్యూమన్ బీయింగ్కి, అమ్మాయి అబ్బాయి ట్రాన్స్ అనే కాదు, హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు ఒక ఏజ్ వచ్చినప్పుడు, ఒక 15-16 years వచ్చినప్పుడు అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. లైక్ మీరు అబ్బాయి 10th ఇంటర్లోకి వచ్చినప్పుడు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి, వైఫ్ కావాలని మీకు అనిపిస్తుంది. బీయింగ్ ఏ గర్ల్ ఒక అమ్మాయికి కూడా కేరింగ్ ఉన్న అబ్బాయి, హ్యాండ్సమ్ ఉన్న ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, హస్బెండ్ కావాలనిపిస్తుంది. లైక్ ఐ వాజ్ ఇన్ 10th class, నేను అబ్బాయి డ్రెస్లో ఉన్నా, అబ్బాయి బాడీలో ఉన్నా, స్కూల్కి వెళ్ళేదాన్ని. కేరింగ్గా హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిని చూసినప్పుడు నాకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి హస్బెండ్ కావాలనిపించింది. యూ కెన్ ఇమాజిన్ ఐ వాజ్ ఇన్ మెయిల్ డ్రెస్, మెయిల్ బాడీ, బట్ నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యాజ్ ఎ గర్ల్. అమ్మాయిని చూసినప్పుడు ఆ సిస్టర్ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది, సిస్టర్ డ్రెస్ ఎలా ఎంత బాగుంది, నేను అలా తయారవ్వాలి కదా, నేను ఎందుకు ఇలా తయారయ్యాను అనే క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. లైక్ సో దట్ టైమ్ ఐ డిసైడెడ్ ఐ వాజ్ స్టక్డ్ ఇన్ ఎ రాంగ్ బాడీ. ఈ బాడీ నాది కాదు, నా కోరికలు, నా బిహేవియరు, నా ఫీలింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మైన్, అంతా నేనే, బట్ ఈ బాడీ మాత్రమే నాది కాదు. బట్ ఆ ఏజ్లో, చిన్న ఏజ్లో, ఇప్పుడంటే మనకి సోషల్ మీడియాలో 11 yearsకే సెక్సువల్ ఫీలింగ్స్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే అర్థమైపోతుంది. నా చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు మొబైల్స్ లేవు. సో 90s కిడ్స్ లైఫ్ ఎలా ఉంటుందో యూ కెన్ ఇమాజిన్, మనం చాలా మూవీస్లో చూస్తున్నాం. ఫోన్స్ లేదు, అవేర్నెస్ లేదు. నేను ఎలా ట్రాన్సిషన్ అవ్వాలి, నన్ను నేను అమ్మాయిలాగా నేను ఎలా మార్చుకోవాలి, నా కోరికలన్నిటిని నేను ఎలా తీర్చుకోవాలి నాకు తెలిసేది కాదు. నాలో నేను అంతర్మదనం అయిపోయేదాన్ని. ఎందుకంటే నాది కాని బాడీలో నేను ఉంటున్నాను, నా కోరికలు నేను తీర్చుకోలేకపోతున్నాను, నన్ను నేను కంప్లీట్ అమ్మాయిలాగా నేను ఉండలేకపోతున్నాను అని నన్ను నేను ఆలోచుకొని మూవ్ ఆన్ అవుతూ ఉండేదాన్ని. లైక్ ఎడ్యుకేషన్ చేయాలి ముందు, ఆ స్ట్రెస్, ఆ డిప్రెషన్. మూవ్ ఆన్ అయ్యే సమయంలో మీకు అబ్బాయితో ఏమైనా రిలేషన్ ఏర్పడింది? ఈ రిలేషన్ ఏం ఏర్పడలేదు కానీ నాకు క్రష్ ఉండేవాడు ఒక అబ్బాయి. లైక్ అంటే హీఈస్ వెరీ కేరింగ్, చాలా బాగుంటాడు అబ్బాయి. లైక్ కేరింగ్, అమ్మాయిలు అందానికో లేకపోతే ఆస్తికో అట్రాక్ట్ అవుతారో లేదో కానీ ఒక కేరింగ్గా చూసుకునే అబ్బాయికి అయితే ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. ఆ అబ్బాయి కొంచెం కేరింగ్గా ఉండేవాడు, చాలా ఎవరినైనా చూసుకున్నప్పుడు కేరింగ్గా, హెల్పింగ్ నేచరు. అట్రాక్టెడ్ హిమ్, ఐ యూస్ టు సీ హిమ్. అతను చూసి నన్ను నేను మురుసుకునేదాన్ని, చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ అబ్బాయిని చూసి మురుసుకునేవాడిని. లైక్ అతనితో మాట్లాడాలనిపించదు. ఇప్పటి వరకు ఏ ఛానల్లో ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఐ యూస్ టు టాక్ విత్ హిమ్. అప్పుడు నా దగ్గర చిన్న నోకియా ఫోన్ ఉండేది. సో నోకియా ఫోన్లో నా వాయిస్ అమ్మాయిలాగే ఉండేదాన్ని, నా వాయిస్ ఏం చేంజ్ అయ్యేది కాదు. సో ఆ అబ్బాయి నెంబర్ ఎలాగో సంపాదించేసుకుని ఐ యూస్ టు టాక్ విత్ హిమ్. నేను ఫోన్లో చాలా కాలం తనతో మాట్లాడాను. అది అంటే ఒక రిలేషన్ మాకు ఏర్పడింది. లైక్ నేను మా ఇంటి అడ్రస్ చెప్పలేను, నా పేరు చెప్పలేను, తనకి అమ్మాయిలాగా నేను మాట్లాడేదాన్ని. నన్ను అమ్మాయి అనుకుని తను ఇష్టపడ్డాడు. లైక్ కొంతకాలం గడిచిన తర్వాత హీ ప్రపోజ్డ్, పెళ్లి చేసుకుంటా అన్నాడు. అయ్యా అంటే మీరు కన్వర్ట్ అయిపోయిన తర్వాత? అసలు నేను కన్వర్ట్ అవ్వలే, నేను అమ్మాయిలాగా ఫోన్ మాట్లాడేదాన్ని. జస్ట్ ఒక 2 years వరకు ఫోన్లోనే మాట్లాడాం. పెళ్లి చేసుకుంటా అన్నాడు. నేను ఎక్కడో, మాది జగ్గైపేట, మీరు ఎక్కడ ఉంటారంటే నేను విజయవాడ అని చెప్పా. ఏ ఏరియా అంటే ఇక ఏదో ఒక ఏరియా చెప్తే పాప మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని ఆ ఏరియాకి వెళ్ళి నా కోసం వెతికాడు.
దట్ టైం నేను బాగా లిటరల్లీ ఏడ్చాను. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కాదు. ఆ అబ్బాయిని నేను అంటే చాలా అంటే నా దృష్టిలో ప్రేమ అంటే 2 శరీరాలకు సంబంధించింది, 2 మనసులకు సంబంధించింది. నేను అబ్బాయి డ్రెస్‌లో ఉన్న, అబ్బాయి బాడీలో ఉన్నప్పటికి కూడా మై హార్ట్ ఈజ్ ఫీమేల్. నా హార్ట్ తన హార్ట్‌కి కనెక్ట్ అయింది. ప్రేమ అంటే నా దృష్టిలో 2 మనసుల కలయిక. మా 2 మనసులు కలిసాయి. మా ఇద్దరికి ప్రేమ ఏర్పడింది. కానీ అతనికి ఎదురుపడి ఇది నేను ఐఎమ్ నాట్ ఏ గర్ల్, ఐఎమ్ ఏ ట్రాన్స్ అని నేను చెప్పే ధైర్యం నాకు లేకుండే. అందుకని తన లైఫ్‌లో నుండి నేను కనుమరుగైపోయాను. లైక్ ఆ నెంబర్ తీసేసి కంప్లీట్‌గా తనతో మాట్లాడటం మానేసి వెళ్ళిపోయాను. తర్వాత చాలా కాలం నా కోసం ఎతికాడని ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్స్ అట్లా తెలిసింది. తర్వాత అంటే టైమ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ కదా. హి గాట్ మ్యారీడ్ నౌ. హి గాట్ మ్యారీడ్. హి హాస్ చిల్డ్రన్స్ కూడా ఉన్నారు తనకి. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను కంప్లీట్ అమ్మాయిలాగా పుట్టుంటే ఆ ప్లేస్ నాది కదా. లైక్ సో ఇప్పుడు మీరు ఆఫ్టర్ కన్వర్టెడ్ అయిపోయిన తర్వాత లైక్ ఫీమేల్గా అయిపోయిన తర్వాత అదే అబ్బాయితో మళ్ళీ కలిసారని ఎప్పుడైనా మీరు? కలిసాను కానీ నేను తనతో మాట్లాడానని తనకు తెలుసో లేదో తెలీదు. బట్ కలిసాను అంటే ఫంక్షన్స్‌లోనో డైరెక్ట్‌గా కలవటం అంటే ఇంక నేనే నీతో మాట్లాడినప్పుడు మన ఇద్దరం లవ్ చేసుకున్నామని చెప్పను. ఆ మీరు అట్లా ధైర్యం ఫోన్ కాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, సో ఆ టైంలో మీకు ఏమన్నా ఎమోషనల్గా మాట్లాడటం ఆఫ్ కోర్స్ ఎమోషనల్ మాట్లాడాము, ఏడ్చే వాళ్ళము. లైక్ అప్పుడు మన ఫోన్లో రీఛార్జ్ చేసుకోవడానికి లేదు. కార్డు తీసుకొని కార్డు గీరుకొనేసి రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. మేము ఫోన్ మాట్లాడుతుంటే అర్ధరాత్రి 1కి తన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఫోన్లో 1కి బ్యాలెన్స్ అయిపోతే ఊరు మొత్తం తిరిగి ఎక్కడో మూసేసిన షాప్ని క్లోజ్ చేపించి అంటే క్లోజ్ అయిన షాప్ని తెరిపించేసి రీఛార్జ్ చేసుకొని నాకు ఫోన్ చేశాడు. అంటే అంత కనెక్షన్, అంత బాండింగ్ అయింది మాకనమాట. సో కొంచెం విడిపోయినప్పుడు చాలా ఏడ్చుకున్నాను. కంట్రోల్ చేసుకునే దాన్ని కాదు, మళ్ళీ మాట్లాడాలనిపించేది. కంట్రోల్ చేసుకోలేక అప్పుడప్పుడు కాయిన్ బాక్స్లో ఫోన్ చేసి తన వాయిస్ని పెట్టేసేదాన్ని. లైక్ అమ్మో ఇట్ వాస్ ఫెయిల్యూర్ స్టోరీ. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఇప్పుడు సో మీరు కన్వర్టెడ్ అయిన తర్వాత లైక్ మళ్ళీ సేమ్ ఫీలింగ్స్ కానీ లేకపోతే సేమ్ పర్సన్స్ కాకుండా డిఫరెంట్ పర్సన్ వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి కొత్త యాడ్ అయ్యారు ఏమన్నా? అఫ్ కోర్స్ నేను ఆఫ్టర్ సర్జరీ నేను ఐ వాజ్ ఇన్ రిలేషన్షిప్. ఒక 4 years ఒక అబ్బాయితో రిలేషన్లో ఉన్నాను. అంటే నేను మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళానండి. సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఆ టైంలో సూసైడ్ అటెంప్ట్ చేశాక నేను మూవ్ ఆన్ అయిపోయాక నేను ముంబై వెళ్ళిపోవటం, ఎన్జిఓస్లో జాబ్ చేయటం, తర్వాత కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేసుకోవటం. లైక్ నా లైఫ్ అలా టర్న్ అవుతుంది. అలాంటి టైంలో ఫ్రెండ్ ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. సో హీ ఇంప్రెస్డ్, నన్ను చూసి ఇంప్రెస్ అవ్వటం కానీ, బీయింగ్ ఏ ట్రాన్స్ నువ్వు ఒక మాస్టర్స్, ఐఎమ్ డన్ మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్. సో ఎంఏ ఎకనామిక్స్ చేసి నువ్వు లెక్చరర్ జాబ్ చేసి లైక్ ఇంత పొజిషన్లో ఉండి చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నావు. నీ వే ఆఫ్ లివింగ్, నీ వే ఆఫ్ టాకింగ్, నీ బిహేవియరు. సో ఒక అమ్మాయి కూడా నీకు లైక్ సరిపోదు, లైక్ అట్లా కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా, అలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చి ఫస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. ఫ్రెండ్ కాస్త తన కేరింగు, మీ మమ్మీ డాడీయే నీకు తోడుండమని పంపించారు, నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు లైక్ అట్లా పంపిస్తే తర్వాత ఫస్ట్ ఫ్రెండ్షిప్ అయింది. ఫ్రెండ్షిప్ తర్వాత నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఎలా ఫిజికల్గా అమ్మాయితో ఉండగలవో ఐ కెన్. ఎందుకంటే ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత ఒక అబ్బాయికైనా అమ్మాయికైనా ఫిజికల్ నీడ్స్ అనేవి కంపల్సరీ ఈ జనరేషన్లో. ఫిజికల్ నీడ్స్ అయితే నేను ఫుల్ఫిల్ చేయగలను నీకు, బట్ ఐ కాంట్ గివ్ ఏ బర్త్. పిల్లల్ని కనలేను కాబట్టి మీకు ఏమైనా బాధ వేస్తుందండి? డెఫినెట్లీ అనిపిస్తుంది. నేను తనకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, నేను పిల్లల్ని కనలేను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గో ఎనీ రిలేషన్. ఇప్పుడు ఒక రిలేషన్లోకి వెళ్తాము ఇప్పుడు మనకు ఒక గమ్యం తెలుసండి. ఆ గమ్యంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమనిపించదు, మనకు గమ్యం తెలుసు కాబట్టి వెళ్తూ ఉంటాం. మార్గ మధ్యంలో ఒకడు వస్తాడు, చేపట్టుకుంటాడు, కబుర్లు చెప్పుకుంటాడు, ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా మార్గంలో సగం దూరం వెళ్తాం. సడన్గా చేయొస్తుంది వెళ్ళిపోతాడు కదా, అక్కడ నుండి అడుగు ముందుకు పడదు. సో ఐ నో దట్ పెయిన్. నేను అందుకోసమే తనకి ముందుగానే చెప్పాను, లైక్ నాకు పిల్లలు కనరు, సొసైటీలో నువ్వు కొంచెం ధైర్యం చేయాలి. ఒక ట్రాన్స్ మ్యారేజ్ చేసుకోవటం అంటే నాట్ ఏ సింపుల్ థింగ్. ఫ్యామిలీ నుండి రిజెక్షన్ రావచ్చు, సొసైటీ నుండి రిజెక్షన్ రావచ్చు, లైక్ మెనీ థింగ్స్ హీ షుడ్ ఫేస్. అన్నీ ఫేస్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటేనే నేను పిల్లల్ని కనలేను కాబట్టి ఐ విల్ బీ రెడీ.
ఒక రిలేషన్‌లోకైనా, పెళ్ళికైనా నేను రెడీగా ఉంటా అంటే హి సెడ్ ఓకే. అలాంటప్పుడు పిల్లలు కనలేని ఆడవాళ్ళు చాలామందున్నారు. అలాంటంత మాత్రంలో ఆళ్ళు పెళ్లి చేసుకోవట్లేదా ఏంటి? వై నాట్ యూ? నువ్వెందుకు పెళ్లి చేసుకోకూడదు? మనం సరోగసీతో పిల్లలు కందాము, అడాప్ట్ చేసుకుందామని హి ఓన్లీ పోస్ట్‌డ్ మీ. తర్వాత మేమొక 4 ఇయర్స్ రిలేషన్‌లో ఉన్నాం. పెళ్లి వరకెళ్ళింది. అనాథాశ్రమాలకెళ్ళేసి పిల్లల కోసం ఎంక్వైరీ చేసొచ్చాడు. సో, తనే నాకు ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసుకొని ఆర్ఫనైజ్‌లకి వెళ్ళేసి పిల్లల్ని అడాప్ట్ చేసుకుందామని ఎంక్వైరీ చేసి అన్నీ చేసొచ్చాడు. సో, ఐ డిడ్ ఎ మిస్టేక్. అంటే మనం సినిమాల్లో చూస్తున్నట్టుగానే అతి ప్రేమ ఎప్పటికైనా ప్రమాదకరం అనేది నా లైఫ్‌లో నేను చూసానండి. అంటే ఎందుకంటే ఆయన అతి ప్రేమ చూపించారా? మీరు అతి ప్రేమ చూపించారా? నేనేనండి. నేనే. తను కూడా ప్రేమించాడు. లైకు నేనప్పుడు ముంబైలో వర్క్ చేసేదాన్ని. హి ఈజ్ ఇన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్‌లో ఉండేవాడు. వి యూజ్డ్ టు మీట్ మంత్లీ 2 మంత్స్‌కి ఒకసారి మీట్ అవ్వటము. 4 డేస్, 5 డేస్ వి కెన్ బి టుగెదర్ ఉండటము. వదిలేసి వెళ్ళాల్సిన రోజు ఏడ్చేవాడు. బాగా ఏడ్చేవాడు. హి యూజ్డ్ టు మిస్ ఎవ్రీడే ఫోన్ మాట్లాడుకోవటం. ఏదైనా చిన్న గొడవ అయిపోయి మాట్లాడటం మానేసాననుకో, డైరెక్ట్ ముంబై ఇచ్చేస్తాడు. ఫ్లైట్ దిగేసి నేను వచ్చేస్తాను, నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లా. లైక్ దట్ మచ్ ఆఫ్ కేరింగ్, లవ్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. ప్రతి అమ్మాయి కోరుకునేది అదే కదా, మనల్ని అంతగా ప్రేమించాలి ఒక అబ్బాయి అయినా కూడా. లైక్ ఇన్ఫినిటీ లవ్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. ఎట్ ద సేమ్ టైమ్ ఐ అంటే రిటర్న్ అంతకు మించి ఇవ్వాలనేది నా ఉద్దేశం. దట్స్ వై నేను చాలా ప్రేమించాను తనని. తనకి ఇష్టం లేదని సోషల్ మీడియా అవాయిడ్ చేశాను. నా ఫోన్‌లో ఈవెన్ వాట్సాప్ కూడా వాడకల. తన నెంబరు, మా ఫ్యామిలీ నంబర్స్ తప్ప ఎవరివి ఉండేవి కాదు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రతి మనిషికి నేను, నా కుటుంబం అట్లా వస్తది. నా దృష్టిలో అప్పుడేమైందంటే ఫస్ట్ తనే. తన తర్వాత నేను. నాకు నేను సెకండ్ ప్లేస్ ఇచ్చుకున్నా. ఫస్ట్ ప్లేస్ తనకిచ్చాను. దట్స్ వై ఐ వెంట్ ఇన్ డిప్రెషన్. అట్లా నేను అంత అతిమించి ప్రేమించాను. ఓవర్ ప్రేమ ఎప్పటికైనా ప్రమాదం అని తర్వాత తెలిసింది. నేను బాగా ప్రేమించాను, ఇష్టపడ్డాను. నా ప్రపంచం తనే అనుకున్నాను. లైక్ అమ్మ నాన్న లేరు. ఇప్పుడు నాకంటూ ఒక తోడుండాలి. తను నా లైఫ్‌లోకి వచ్చాడు కాబట్టి హి ఈజ్ మై ఎవ్రీథింగ్. తనేం చెప్తే అదే నా లైఫ్. హి ఈజ్ ఎ రూలర్ ఫర్ నా లైఫ్‌కి తను రూల్ అయిపోయాడు ఇంకా. తనేం చెప్తే అదే నేను చేసేదాన్ననమాట. సో, అలాంటి టైంలో వీఆర్ హ్యాపీ ఇన్ 4 ఇయర్స్ రిలేషన్ అయింది. సడన్‌లీ అంటే వాళ్ళ బ్రదర్స్‌ని, వాళ్ళ కజిన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశాను. హి యూజ్డ్ టు కమ్ మై హోమ్. మా ఇంటికొచ్చేవాడు. మా బ్రదరు, మా సిస్టర్స్ వాళ్ళందరూ కూడా మాట్లాడేవాళ్ళు తనతో. పెళ్లి వరకు వచ్చేసింది. పెళ్లి చేసుకుందామన్నాడు. లైకు చెప్తే నమ్ముతారా, మంగళసూత్రం కూడా కొనిపెట్టాడు లైక్ పెళ్లి కోసం. ఎంత అయిపోయింది. సడన్‌లీ వన్ డే వాళ్ళ బ్రదర్ కాల్ చేశాడు. కాల్ చేసి వదిన అన్నయ్యకి మ్యారేజ్ అన్నాడు. ఐ యు నో ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ దట్ ఫీలింగ్. దట్ పెయిన్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాల. అర్ధరాత్రి తను కాల్ చేసినప్పుడు నాకు 10:30, 11 అయిపోతుంది. అప్పటికప్పుడు నా ఫోన్ లేదు. ఫోన్ పగిలిపోయింది. ఫోన్ పగిలగొట్టేసాను. నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావట్లా. అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేసేసుకొని నేను విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగిపోయాను. దిగిపోయి తనకి వేరే నంబర్స్ నుండి కాల్ చేస్తే హి ఈజ్ నాట్ ఆన్సరింగ్. తను ఎప్పుడు గొడవయ్యి మా ఇద్దరికి ఫోన్ మాట్లాడకుండా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగాడన్నా కూడా నేను వెంటనే వితిన్ సెకండ్స్‌లో రెస్పాండ్ అయ్యి తనని పిక్ చేసుకొని లైకు నేను అలా ఉండేదాన్ని. అర్ధరాత్రి ఒక ఆడపిల్ల వచ్చి ఎయిర్‌పోర్ట్‌లో నీ కోసం నించుందంటే హి డిడ్ంట్ కేమ్. నైట్ అంతా ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని ఏడ్చుకొని తర్వాత మా ఇంటికెళ్ళాను. తర్వాత తర్వాత వచ్చిర్రు తీసుకెళ్ళాడు. అమ్మో! వాళ్ళ ఊరు తీసుకెళ్ళాడు. సారీ కట్ ఇట్. సో, వాళ్ళ ఊరు తీసుకెళ్ళాడు. వాళ్ళ ఊరు తీసుకెళ్ళిన తర్వాత వి హ్యాడ్ ఏ డిస్కషన్. కొంచెం డిస్కషన్ అయింది. తర్వాత ఆ డిస్కషన్‌లో మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. పిల్లలు కావాలంటున్నారు. వాళ్ళ రిలేటివ్‌నే ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. పిల్లలు కావాలంటున్నారు. లైక్ చచ్చిపోతా అంటున్నారు. లైక్ ఏదో సిల్లీ రీజన్స్ చెప్పాడు. మా ఇద్దరికి బిగ్ ఫైట్ అయింది. నేను కొన్ని క్వెషన్స్ అడిగా. లైక్ కదండీ, మన శరీరాన్ని వాడుకొని వదిలేసిన వాళ్ళని క్షమించొచ్చు. కానీ మన మనస్సును వాడుకొని వదిలేసిన వాళ్ళని క్షమించలేమండి. ఎందుకంటే శరీరానికైన గాయం కాలంతో పాటు మారిపోతుంది. దానికి మందులుంటాయి. మందులు రాసుకుంటే మానిపోతాయి. కానీ మనసుకైన గాయానికి మందులుండవు. అది కాలంతో పాటు కనుమరుగైపోవాలి తప్ప దానికి మందులుండవు. సో, తను నా మనసుకి గాయం చేశాడు. సో, ఇప్పటికి స్టిల్ ఆ గాయం మానలేదు. ఇప్పటికీ మీ కళ్ళంబట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అది మానలేదు. సో, అట్లనే ఏం కాదు. మళ్ళీ ఐ వెంట్ ఇన్ సెకండ్ టైమ్ మళ్ళీ నేను డిప్రెషన్ దాని తర్వాత నేను ముంబై వెళ్ళిపోయిన తర్వాత సర్వైవ్ అవ్వటానికి చాలా టైం పట్టింది నాకు.
నేను సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళి మందులు వాడి లైక్ నన్ను నేను ఒక రూమ్‌లో పెట్టుకొని బంధించుకునేదాన్ని. లైక్ మనుషులంటే భయమేసేదాన్ని. ఎవరిని కలిసేదాన్ని కాదు. ఫ్రంట్ తాళమేసి వెనక నుండి ఇంట్లోకెళ్ళి బయటికి రాకుండా అసలు ఒక వారం రోజులు అలా బంధించుకునేదాన్ని నన్ను. అలా దాంట్లోండి మూవ్ ఆన్ అయ్యి చిన్న చిన్నగా బయటికి రావడానికి ఐ టుక్ మచ్ టైమ్. ఐ యూజ్డ్ టు గో మూవీస్ ఎవ్రీడే ఒక మూవీకెళ్ళేదాన్ని. లైక్ అలా బయటకొచ్చాను. తర్వాత నన్ను నేను మోటివేట్ చేసుకోవటం. సో, నా అంత మంచి క్యారెక్టరు లైకు నన్ను మిస్ అవ్వటం వాడి దురదృష్టం అనుకోని, నన్ను నేను పాజిటివ్ చేసుకొని వాడిని తగ్గించుకుంటూ లైక్ అట్లా బయటకొచ్చాను. సో, ఆఫ్టర్ షిఫ్టింగ్ హైదరాబాదు నా కెరియర్ మీద నేను ఫోకస్ చేసుకొని ఐ వాంట్ టు అచీవ్ మై డ్రీమ్స్. అంటే అప్పుడు అతను మిమ్మల్ని శారీరకంగా వాడుకున్నాడు, మానసికంగా వాడుకున్నాడు, డబ్బు పరంగా ఏమన్నా వాడుకున్నాడు? నో అండి. హి ఈస్ వెరీ రిచ్. ఫైనాన్షియల్‌గా తను నన్ను వాడుకోలేదు. నేను తనని వాడుకోలేదు. వీఆర్ ట్రూలీ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. అంటే ఒకళ్ళకొకళ్ళు అంటే నెసెసరీ ఉన్నప్పుడు తను నాకు హెల్ప్ చేయటం, నేను తనకి అది ఓకే. కానీ వాడుకోవటం అనేది లేదు. హి యూజ్డ్ టు గివ్ మీ నాకు తను చాలా గిఫ్ట్‌లు కొనిపెట్టాడు. గోల్డ్ కొనిపెట్టాడు. గోల్డ్ కనిపెట్టాడా? కొనిపెట్టాడు. సో, నేను తనకి కొనిపెట్టాను. లైక్ అంటే ఇద్దరము ఇచ్చిపుచ్చుకున్నాము. ఒక రిలేషన్‌లో ఇచ్చిపుచ్చుకోవటాలు సహజం గదా! అంతేగాని ఒకళ్ళైతే యూజ్ చేసుకోవటం లేదు. ఇద్దరము గివ్ అండ్ టేకింగ్ అంతే. కమ్ బ్యాక్ టు హైదరాబాద్ తర్వాత మీ జర్నీ ఎలా సాగింది? లైక్ ఈ స్టేజ్ దాకా మీ జర్నీ ఎలా సాగింది? ఇట్స్ వాస్ బ్యూటిఫుల్ అండి. అమేజింగ్ జర్నీ. సో, ఐ నెవర్ ఎక్స్‌పెక్ట్ దిస్. మనము ఎక్స్‌పెక్ట్ చేయని సక్సెస్ మన లైఫ్‌లోకి వచ్చి ఎంత హ్యాపీనెస్ ఉంటదో, సో, ఐయామ్ దట్ మచ్ ఆఫ్ హ్యాపీ రైట్ నౌ. ఏదో అంటారు కదా! మనకి ఎక్కడైతే అవమానాలు జరిగినాయో, ఎక్కడైతే అవహేళన జరిగిందో, అక్కడే మనకి అప్రిషియేషన్స్, అక్కడే సన్మానాలు, అక్కడే గౌరవం, పొగడ్తలు వస్తుంటే వి కాంట్ ఎక్స్‌ప్లెయిన్ దట్ హ్యాపీనెస్. ఎక్స్‌ప్లెయిన్ చేయలేనంత నా హ్యాపీనెస్ ఇప్పుడైతే నేనున్నా అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత నా కెరీర్ స్టార్ట్ అయింది. థియేటర్స్‌లో స్టార్ట్ చేశాను. థియేటర్స్‌లో యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు 'లమా ఖాన్', 'ఫినిక్స్', 'రవీంద్ర భారతి' వీటిల్లో థియేటర్స్ ప్లే చేశాను. సో, అమన్ అహ్మద్ గారు డైరెక్టర్. ఆయన దగ్గర కొంచెం నేర్చుకున్నాను. తర్వాత యాంకర్ ఝాన్సీ అక్క ఉన్నారు కదా! ఝాన్సీ అక్క 'టిట్ ఫర్ టాట్' అని ఒక బ్యూటిఫుల్ షో చేశారండి. ఆ 'టిట్ ఫర్ టాట్' అనే షోలో నేను ఇది కాకుండా మిమ్మల్ని రీసెంట్‌గా చూసా. కొన్ని ఛానల్స్‌లో మీరు యాంకరింగ్‌గా కూడా చేశారు. కొన్ని మూవీస్‌లో కూడా చేసినట్టు నేను విన్నా. సీరియల్స్‌లో చేసినట్టు విన్నా. సో, ఒక మిస్ యూనివర్స్ ఒక యాంకరింగ్ చేసింది. అదేవిధంగా కొన్ని సీరియల్స్‌లో చేసింది. సో, ఇది జర్నీ ఎలా సాగింది? ఈ జర్నీ అంటే చిన్నప్పటి నుండి నా డ్రీమ్ అండి. ఐ వాంట్ టు బికమ్ ఏ మోడల్. ఒక మోడల్‌గా ఒక యాక్టర్‌గా నా కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలనేది నా డ్రీము. అట్లనే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు థియేటర్స్ నేర్చుకొని మూవీస్‌లో, సీరియల్స్‌లో వీటిలో యాక్ట్ చేశాననమాట. 2 సీరియల్స్ చేశాను, 3 మూవీస్ చేశాను, 2 వెబ్ సిరీస్ చేశాను. ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు 2018లో నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018లో రిప్రజెంట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ నుండి రిప్రజెంట్ చేశాను. ఐ గాట్ టాప్ 6th ర్యాంక్. అంటే ఇప్పుడు లైక్ ఎలా ఒక స్టేట్ నుంచి రిప్రజెంట్ చేయాలంటే లైక్ మీకు ఒక కమ్యూనిటీ లాగా ఉంటదా అలాగా? కమ్యూనిటీ ఏం లేదండి. పేజెంట్ ఆర్గనైజేషన్ లైక్ మనకి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా ఫీమేల్స్‌కి ఎలా ఉన్నాయి, లైక్ అట్లనే మనకి వీటికి కూడా ఆర్గనైజేషన్స్ ఉంటదనమాట. మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది ఇండియా లెవెల్‌లో ఉన్నటువంటి పేజెంట్లు ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్కళ్ళు రిప్రజెంట్ చేస్తారనమాట. మిస్ యూనివర్స్ పేజెంట్‌కేమో ఒక్కొక్క కంట్రీ నుండి ఒక్కొక్కళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఇది యూనివర్స్ నుండి వస్తారు కదా! అన్ని కంట్రీస్ నుండి ఒక్కొక్కళ్ళు రిప్రజెంట్ చేస్తారనమాట. లైక్ సేమ్ ఫీమేల్స్ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ లైక్ సేమ్ ఇది కూడా ఓన్లీ ట్రాన్స్ వాళ్ళు వస్తారు దీనికి. సో, ఐయామ్ హ్యాపీ. మిస్ ఇండియా తర్వాత నేను ఐ టుక్ ఏ బ్రేక్. ఎప్పుడైనా నేను యూనివర్స్‌లో రిప్రజెంట్ చేయాలి. ఆ ట్యాగ్‌లైన్ నాకు కావాలి బ్యాక్ సైడ్ మిస్ యూనివర్స్ హర్షిని అని. ఆ డ్రీమ్ ఉండే నాకు. మిస్ ఇండియా తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నా. యాంకరింగ్ లైక్ మీరు ఇందాక అన్నట్టుగా మల్టిపుల్ ఛానల్స్‌లో నేను వర్క్ చేశాను. యాంకరింగ్ నా కెరియర్ స్టార్ట్ అయింది క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న గారి ఛానల్‌లో నేను బులెటిన్, ఇంటర్వ్యూస్, న్యూస్ చదివేదాన్ని. అంటే మీలాంటి వాళ్ళకి తిన్మర్ మల్లన్న తీసుకున్నారా? ఎంట్రన్స్ తీసుకున్నారు? సపోర్ట్ చేస్తారు. హి ఈస్ వెరీ నైస్ అండి తీన్మార్ మల్లన్న గారు. హి ఈస్ వెరీ సపోర్టివ్. ఎంకరేజ్ చేస్తారు చాలా చాలా బాగా. సో, నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అక్కడ కొంతకాలం చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల అంటే ఆయన ఛానల్ కొన్ని రోజులు హోల్డ్ పెట్టారు. అప్పుడు నేను టీవీ 45లో జాయిన్ అయ్యాను. టీవీ 45లో న్యూస్ బులెటిన్ చదివాను. న్యూస్ బులెటిన్ ప్లస్
ఐ మీన్ యాంకరింగు, సో పబ్లిక్ టాక్స్ అవన్నీ చేస్తాను టీవీ45లో. దాని తర్వాత ఇప్పుడు హిట్ టీవీలో చేస్తున్నాను. హిట్ టీవీలో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అని ఒక షో చేస్తున్నాను అనమాట. సో లైఫ్ అనేది ఇలా యాంకరింగ్‌గా వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ థియేటర్స్ ప్లేస్ చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను, మోడలింగ్ హైదరాబాద్‌లో కూడా మల్టిపుల్ ప్లేసెస్‌లో నేను ర్యాంప్ వాక్స్ చేశాను, షో స్టాపర్‌గా వాక్ చేశాను. సో డిజైనర్ వాక్స్ చేస్తాను. చాలా చాలా వాక్స్ చేస్తాను. మోడలింగ్‌గా, యాక్టింగ్‌లో కెరియర్ అనేది ముందుకెళ్ళిపోతుంది. ఐ హావ్ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్. చాలా అవార్డ్స్ వచ్చాయి నాకు. నేషనల్ సర్వీస్ అవార్డ్ వచ్చినాయి. అభిహార ఫ్యాషన్ వాక్ అవార్డు, చాలా అవార్డ్స్ రిసీవ్ చేసుకున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే నేను చిన్నప్పుడు మా విలేజెస్‌లో ఎక్కడైతే అవమానాలు పడ్డానో ఇప్పుడు దే ఆల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. అంటే నన్ను చూసి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని. ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికెళ్ళిపోయావు? మన చిన్న విలేజ్‌లో పుట్టి పెరిగి నువ్వు ఒక లెవెల్‌కెళ్ళిపోయావు. యూ ఆర్ అచీవింగ్ యువర్ డ్రీమ్స్. ఒక లెవెల్‌లో ఉన్నావు. మన పల్లెటూరు పేరు బీబీసీ న్యూస్ ఏంటి, టీవీ9 ఏంటి, సాక్షి టీవీ ఏంటి, ఇంత పెద్ద పెద్ద ఛానల్స్‌లో మీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాము. చాలా చాలా ప్రౌడ్‌గా ఉంది అని చెప్పి వాళ్ళందరూ అప్రిషియేట్ చేయడం. ఒకప్పుడు నన్ను చూసి గుసగుసలాడుకొని అక్కడెక్కడ అనుకునేవాళ్ళు మా రిలేటివ్స్ కానీ, విలేజెస్‌లో గానీ, స్కూల్స్‌లో, కాలేజెస్‌లో గానీ, ఇప్పుడు నన్ను కలిపితే ఒక్కరోజు మా ఇంటికి రమ్మా, మా ఇంటికొచ్చెళ్ళమ్మా లైక్ అంత ఆనందము నేను క్యారీ ఫార్వర్డ్ చేయగలిగాను. అట్ ద సేమ్ టైమ్ మా తమ్ముడిని, మా అక్కని చిన్నప్పుడు మీ బ్రదరు ట్రాన్స్‌గా మారిపోయారు కదా! బెగ్గింగ్ చేస్తారా? ఇంకేమన్నా చేస్తారా? అని అడిగిన మనుషులు ఇప్పుడు అమ్మో! మీ సిస్టర్‌ది ఇంటర్వ్యూ చూసాము. మీ సిస్టర్ పేపర్‌లో చూసాము. లైక్ ఆ పేపర్‌లో చూసాము. లైక్ అని వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు ప్రౌడ్‌గా ఉన్నారు. ఒకప్పుడు నేను వాళ్ళ సిస్టర్ అని చెప్పుకోవడానికి బాధపడి భయపడిన మా అక్క కానీ, తమ్ముడు కానీ ఇప్పుడు దే ఆర్ ప్రౌడ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని అంటాడు. ఎవరికైనా ప్రౌడ్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తారు. షీ ఈజ్ మై సిస్టర్ అని మా తమ్ముడు ప్రౌడ్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తాడు. హ్మ్. ఒకప్పుడు నా వల్ల అవమానాలు పడ్డటువంటి మా తమ్ముడు, మా అక్క దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. మన రీసెంట్‌గా తెలంగాణ మహోత్సవ సంబరాల్లో హీరో నాని గారు లైక్ వీళ్ళందరి చేతుల మీదుగా మా తమ్ముడికి చీర్ లీడర్స్ సన్మానం జరిగినప్పుడు మా తమ్ముడికి అవార్డ్ ఇచ్చి సన్మానం చేశారు. అంటే మనకి ఎవరైతే ఎంకరేజ్ చేశారో, సపోర్ట్ చేశారంటే మై మదర్ సపోర్టెడ్ మీ. మా మదర్ లేరు కాబట్టి మా బ్రదర్‌ని నేను రికమెండ్ చేస్తే మా బ్రదర్‌కి సన్మానం చేశారు. సో హీ వాస్ వెరీ హ్యాపీ లిటరల్లీ నన్ను హగ్ చేసుకుని ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని. ఒకప్పుడు నీ వల్ల నాకు అవమానం, నీ వల్ల అందరూ నన్ను అవమానిస్తున్నారు. మీ సిస్టర్ హిజ్రా, తేడా, 0.5 అని నన్ను ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఇప్పుడు నీ వల్లే నాకు ఇంత పెద్ద స్టేజ్ మీద నాకు సన్మానం జరిగింది అని హీ వాస్ వెరీ హ్యాపీ. ఇప్పటికి స్టిల్ ఇంట్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, ఏదన్నా చేయాలన్నా నా సజెషన్ లేకుండా చేయరనమాట. లైక్ అంత అప్రిషియేషన్స్ నేను నా ఫ్యామిలీకి ఇవ్వగలిగాను. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడేందంటే మా అమ్మ, నాన్న నాతో లేకపోయినప్పటికీ కూడా మా మదర్ నాకు సపోర్ట్ చేయడం కోసం, నాకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వడం కోసం చిన్నప్పటి నుండి చాలా కష్టపడ్డారు. సో తను నాతో లేకపోయినా నా సక్సెస్‌లో నాకు అంటే ఇప్పుడు మీ అమ్మగారు లేరా? మా అమ్మగారు లేరండి. అమ్మ, నాన్న ఇద్దరూ చనిపోయారు నాకు. లైక్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మకి హార్ట్ బైపాస్ సర్జరీ అయింది. డాక్టర్స్ హార్డ్ వర్క్ చేయకూడదన్నారనమాట. లైక్ నాకు ఐ మీన్ నన్ను చదివించడం కోసం, తమ్ముడిని చదివించడం కోసం, అక్కలిద్దరికి పెళ్లి చేయడం కోసం మా మమ్మీ చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. హార్డ్ వర్క్ చేసి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయారనమాట. నేను పీజీ అయిపోయిన టైంలో. ఆ టైంలో నేను కంప్లీట్ మళ్ళీ సెకండ్ టైమ్ అంటే ఫస్ట్ టైమ్ డిప్రెషన్‌కెళ్ళింది అమ్మ చనిపోయినప్పుడే. మా అమ్మది నాది ఎంత గ్రేట్ బాండింగ్ అంటే అండి, చిన్నప్పటి నుండి బికాస్ ఆఫ్ మై జెండర్ మా నాన్న నన్ను ఇష్టపడేవాడు కాదు. మా నాన్న నన్ను అసహ్యించుకునేవాడు. లైక్ సొసైటీలో మీ అబ్బాయి తేడా, 0.5 చెక్క అని జనాలందరూ ఎగతాళి చేస్తుంటే మా డాడీ డ్రింక్ చేసేవారు. మా డాడీ ఇంటికొచ్చేసి అక్కని, తమ్ముల్ని చూసుకునేవాళ్ళు కానీ నన్ను ఇష్టపడేవాడు కాదనమాట. లైక్ అలా నాకు చిన్నప్పటి నుండి నాన్న ప్రేమ దొరకల. అమ్మ ప్రేమ మాత్రమే దొరికింది. సో అమ్మ నన్ను ఎంత ప్రేమగా చూసుకునేది. లైక్ హాస్పిటల్‌లో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ మదర్ లవ్ అండి. ప్రపంచంలో ఏ ప్రేమకైనా స్వార్థం ఉంటుంది. భర్త ప్రేమలో స్వార్థం ఉంటుంది. భార్య ప్రేమలో స్వార్థం ఉంటుంది. కానీ మన నుండి స్వార్థం లేకుండా మనల్నిగా ప్రేమించేది తల్లి మాత్రమేనండి. హాస్పిటల్‌లో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు వాయిస్ రావట్లా. నేను చూడటానికి ఐసీయూలోకి వెళ్ళినప్పుడు మా అమ్మ సైగ చేసేవాళ్ళు ఇట్లా చేత్తో, తిన్నావా తిన్నావా అని. ఇప్పుడిప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు తిన్నావా అని అడిగే మనిషి లేరు. ఇంత సక్సెస్ అయ్యి ఇంత అచీవ్‌మెంట్స్ సాధించి ఏముంటది అని ఆ ఫీల్ అనేది ఎప్పుడైతే నాకు వెంటాడుతూనే ఉంటదండి.
బట్ ఐఎమ్ మిస్సింగ్ హర్ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ నా లైఫ్లో. అఫ్ కోర్స్ అండి, నా లైఫ్లో ప్రతిరోజు ప్రతి క్షణం నేను అమ్మని మిస్ అవుతూనే ఉంటాను. అమ్మ లేకుంటే ఈరోజు నేను లేను. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను, ఇన్ని అవార్డ్స్ వస్తున్నాయి, ఇంత అప్రిషియేషన్స్ నాకు దొరుకుతుంది, ఇన్ని అచీవ్మెంట్స్ నేను సాధిస్తున్నాను, మిస్ యూనివర్స్ వరకు నేను వెళ్ళగలిగానంటే బికాస్ ఆఫ్ మై మదర్. ఓకే, మీరు మిస్ యూనివర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో మీరు ఒక రన్నర్ అప్ గా నిలిచినప్పుడు సో మీ ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు ఆ టైంలో? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఎన్నో కంట్రీస్ నుండి వస్తున్నారు. టోటల్ 20+ కంట్రీస్ రిప్రజెంట్ చేస్తారు. దేర్ ఇస్ డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ మన నేషనల్ కాస్ట్యూమ్ ఉంటుంది. నేషనల్ కాస్ట్యూమ్ తర్వాత బికినీ రౌండ్ ఉంటుంది. బికినీ రౌండ్ తర్వాత ఈవినింగ్ గౌన్ ఉంటుంది. ఈవినింగ్ గౌన్ లైక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రెసిడెంట్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది స్టేజ్ మీద. ఇన్ని రౌండ్స్ని కూడా క్యాలిక్యులేట్ చేసి మనకి ఫస్ట్ నుండి టాప్ 10 అంటే ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారండి. అందరూ ఫస్ట్ రౌండ్లో అందరూ రిప్రజెంట్ చేస్తారు. తర్వాత టాప్ 16 తీస్తారు. టాప్ 16లో నుండి టాప్ 10 తీస్తారు. టాప్ 10లో నుండి టాప్ 6 తీస్తారు. టాప్ 6లో ఉన్న వాళ్ళందరూ కూడా గెలిచినట్టే. టాప్ 6 కెన్ బి అవార్డీ. టాప్ 6 వాళ్ళందరికీ అవార్డ్స్ ఇస్తారు, సన్మానం ఉంటుంది. టాప్ 6 మొత్తం కూడా న్యూస్ ఛానల్స్లో ఉంటారు. లైక్ 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. టాప్ 6 వాళ్ళందరూ కూడా మనం ఐ మీన్ ఆ పేజెంట్కి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకటి మేడం, ఎప్పుడైతే మీరు ఓకే రన్నర్ అప్ అని తెలిసి మీ తల మీద కిరీటం పెట్టి మెడల్లో ట్యాగ్ చేసినప్పుడు సో ఆ టైంలో మీ అమ్మగారు గుర్తొచ్చారు మీకు? ఆ టైంలో డెఫినెట్లీ అండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్లో కూడా నేను మా అమ్మగారి గురించే మాట్లాడాను. లైక్ అమ్మ బికాజ్ ఆఫ్ మై మదర్, ఈరోజు అమ్మ నన్ను చదివించింది కాబట్టే, నాకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టే నేను ఈరోజు ఈ లెవెల్లో ఉండగలిగాను. ఈ క్రౌను ఈ షాస్ ఉన్నట్టయితే ఇది మా అమ్మ పాదాల వరకే చెందుతుంది అని లిటరల్లీ మా అమ్మే గుర్తొచ్చారు. ఎట్ ద సేమ్ టైం నా పేరు అనౌన్స్ చేస్తున్నప్పుడు కూడా నేను కళ్ళు మూసుకొని ఐ థ్యాంక్స్ టు మై మదర్ అండ్ గాడ్, ఐ బిలీవ్ జీసస్ అనమాట. దేవుడికిను మా అమ్మకి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. సో బికాస్ ఆఫ్ మీ ఇద్దరుండి బట్టే నేను ఈ లెవెల్లో ఉన్నాను, నాట్ మైన్. ఈ సక్సెస్ నాది కాదు, నేను ఒక కష్టపడ్డాను అంతే. కానీ మీరు ముందుండి నాకు నడిపించకపోతే ఈ కష్టానికి వాల్యూ లేదని లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అమ్మలేందే ఈ రోజు లేను నేను అంతే. సో ఇప్పుడు దాకా కొంచెం ఎమోషనల్గా నడిచింది. సో ఇప్పటి నుంచి ఇప్పుడు మీ తల మీద ఒక కిరీటం ఉంది కదా, సో ఆ కిరీటం విలువ ఎంత సుమారు? ఇది ప్రైస్లెస్ నా దృష్టిలో. దిస్ ఈజ్ ప్రైస్లెస్. ఎందుకంటే ఇది ఇండియాని నేను రిప్రజెంట్ చేసినప్పటికీ ఇండియాకి దక్కినటువంటి గౌరవం అని నేను ఫీల్ అవుతాను. ఇండియాని మనం కొనగలమా? భారతదేశ గౌరవాన్ని మనం కొనగలమా? కొనలేము కదా. డెఫినెట్ గా కొనలేము. బట్ ఇంకోటి ఏంటంటే ఆ కిరీటంలో కొన్ని డైమండ్ స్టోన్స్ లాగా ఉన్నాయి, లైక్ గ్రీన్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఉన్నాయి. సో అవన్నీ రియల్ డైమండ్స్ ఏనా? రియల్ డైమండ్స్ ఏం కాదు, కానీ ఇంపోర్టెడ్ డైమండ్స్ అండి. కొంచెం కాస్ట్ ఉంటుంది ఇది. నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తాను కాబట్టి నేను వెనెవర్ ఐఎమ్ వాకింగ్ ఆన్ ద స్టేజ్, బ్యాక్ స్టేజ్ ఇండియన్ ఫ్లాగ్ టెలికాస్ట్ అవుతుంది. హర్షిని మేకలా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్. ఇప్పుడు మనం అందరూ ఉంటాం, మన ఇండియన్స్. ఇండియా పాకిస్తాన్తో కానీ వేరే కంట్రీస్తో కానీ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు మనందరం ఇండియాని ఎంకరేజ్ చేస్తామా, బయట వాళ్ళని ఎంకరేజ్ చేస్తామా? ఇండియా గెలిస్తే మనందరం కూడా పార్టీ చేసుకుంటాం. దట్ ఈస్ ద ఇండియన్ బ్లడ్ కదా. బీయింగ్ ఏ ట్రాన్స్, నేను ట్రాన్స్ అయినప్పటికి కూడా చిన్నప్పటి నుండి అవమానాలు అవహేళనలు నాకు దొరికినప్పుడు కూడా అంత పెద్ద యూనివర్స్ స్టేజ్లో హర్షిని మేకలా ఫ్రమ్ ఇండియా అన్నప్పుడు అక్కడ స్టేజ్ ముందు కూర్చుని ఇండియన్స్ అందరూ చప్పట్లు కొట్టి ఇండియా అని కేకలు పెడుతున్నప్పుడు, నేను వాక్ చేస్తున్నప్పుడు, దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్. విన్నింగ్ లూజింగ్ ఈజ్ సెకండరీ. నేను ఇండియాని రిప్రజెంట్ చేయటం ఇంటర్నేషనల్ ప్రెజెంట్లో, దట్ వాజ్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఐ ఫీల్ బ్లెస్డ్. బీయింగ్ ఏ ఇండియన్, ఐ డిడ్ మై బెస్ట్. ఐ లవ్ మై ఇండియా. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. ఓకే, సుమారు ఎంత కాస్ట్ ఉంటుంది కిరీటం సుమారు? ప్రైసా అంటే ఇది వాల్యూ అంటున్నారా? లైక్ అరౌండ్ 20 ఉండొచ్చేమో, నాకు తెలీదు. 20,000 ఉంటుంది అది. యా, అంటే మేడ్ బై ఇంపోర్టెడ్ స్టోన్స్ సంథింగ్. అలాంటి ఎన్ని వచ్చినాయి కిరీటాలు? నాకు టోటల్ 3 వచ్చినాయండి. ఐ గాట్ మిస్ ఏసియా ట్రాన్స్ 2024 అవార్డ్, జ్యూరీ అవార్డు వచ్చింది. సో ఎలైట్ మిస్ యూనివర్స్ ఒక అవార్డు వచ్చింది. సో మిస్ యూనివర్స్ ట్రాన్స్, ఈ 3 అవార్డ్స్ వచ్చాయి అనమాట. 3 కిరీటాలు వచ్చాయి, లైక్ 3 షాషెస్ వచ్చాయి అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్యూరీ అవార్డే వచ్చింది చాలా మందికి. సో నాకు 3 జ్యూరీ అవార్డ్స్ రావటము, అందులో రన్నరప్గా నేను గెలవటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఓకే. సో, ఆ మిస్ యూనివర్స్‌గా మీరు గెలిచిన తర్వాత లైక్ మీకేమైనా ప్రైజ్ అమౌంట్ ఏమైనా ఇస్తారా మేడం అక్కడ? అంటే ఓన్లీ ఫస్ట్ గెలిచిన వాళ్ళకే ప్రైజ్ అమౌంట్ ఉంటుందండి. మాకేంటంటే గిఫ్ట్ వోచర్స్ వచ్చాయి చాలా. అంటే లైక్ కాస్మెటిక్ సర్జరీస్ కోసం. ఫస్ట్ గెలిచినోళ్ళకి ఎంత ఇస్తారు? అరౌండ్ 5-6 లాక్స్ వరకేమో వచ్చినట్టు. యాహ్! 5-6 వచ్చాయి. వాళ్ళకి మళ్ళీ స్పాన్సర్స్ గిఫ్ట్ వోచర్స్ ఉంటాయి. లైకు ట్రాన్స్‌జెండర్ సర్జరీ హాస్పిటల్స్ ఉంటాయి. లైకు ఆల్మిక్ హాస్పిటల్ నుండి ఒక 1,00,000 గిఫ్ట్ వోచర్ అని లైక్ అట్లా కాస్మెటిక్ సర్జరీస్ ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళకి గిఫ్ట్ వోచర్స్ కానీ, బ్యూటీషియన్స్ నుండి గిఫ్ట్ వోచర్స్ చాలా వచ్చాయి. నాకు గిఫ్ట్ వోచర్స్ వచ్చాయి చాలా. అరౌండ్ 1,00,000 వాల్యూ ఉండొచ్చేమో ఆ గిఫ్ట్ వోచర్స్. ప్రైస్‌లో కొలవాలంటే. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మరి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మూవీస్‌లోనే నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయినాయని అనుకుంటున్నాను మోస్ట్‌లీ. ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ది యూనివర్సిటీ. ఐయామ్ డన్ మై పార్ట్. సో, బీయింగ్ ఏ ట్రాన్స్ నేను ఒక ఆర్టిస్ట్‌గా నా కెరియర్ బిల్డ్ చేసుకోవాలనేది నా కోరిక. ఇప్పటివరకు నేను చాలా చిన్న చిన్న మూవీస్‌లో చేశాను. ఇందాక చెప్పినట్టుగా 3 మూవీస్ చేశాను, 2 వెబ్ సీరీస్ చేశాను, 2 సీరియల్స్ చేశాను. అన్ని ఫీమేల్ క్యారెక్టర్సే చేశాను. ఒకటి మాత్రం రీసెంట్‌గా ఒక ట్రాన్స్ క్యారెక్టర్ చేశాననమాట. అది 'బైరాజులపల్లి' అనే ఒక మూవీ. అందులో సెకండ్ లీడ్ చేశాననమాట. అది రిలీజ్ అయిన తర్వాత ఐల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్. ఐ వాంటెడ్ ది డ్రీమ్ ఒక బిగ్ హీరో పక్కన ఒక మంచి క్యారెక్టర్‌లో యాక్ట్ చేయాలనేది. లైక్ 'అంజలి అమీర్' అని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ట్రాన్స్. షీ ఈస్ ఫ్రమ్ కేరళ. మమ్ముట్టి గారితో హీరోయిన్‌గా చేశారు. కేరళ కుట్టియా? మమ్ముట్టి గారితో చేస్తారు. అంటే యూ నో కదా! మమ్ముట్టి గారు అంటే మనకి కేరళలో మనకి 'చిరంజీవి' గారు ఎలాగో అంత రేంజ్‌లో ఉంటారు. ఆయనతో హీరోయిన్‌గా చేస్తుంది. నాకు తెలుగులో 'చిరంజీవి' గారు కాకపోయినా అసలు ఆ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఆయన కొడుకుతోనైనా 'రామ్ చరణ్' గారితోనైనా ఒక ఆయన మూవీ తప్పకుండా వస్తదండి. తప్పకుండా వస్తదంటున్నా. హోప్‌ఫుల్లీ అండి. మీ మాట ప్రకారం నాకు ఖచ్చితంగా వస్తే ఐల్ గివ్ యూ బిగ్ పార్టీ టు అదే రామ్ చరణ్ గారితో కాకపోయినా సరే ఇండస్ట్రీలో మంచి హీరో పక్కన డెఫినెట్‌గా ఆపర్చునిటీ. డెఫినెట్లీ. ఐ హోప్ అండి. ఐ హోప్ రావాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి నాకు ఒక్క అవకాశం దొరకాలి. ఒక మంచి క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నాను. సో, ట్రాన్స్ కెన్ డూ ఎనీథింగ్ అనేది నన్ను నేను ప్రూవ్ చేశాను ఆల్రెడీ. ఫ్యూచర్‌లో ఇప్పుడు ప్రెజెంట్‌గా నేను ఎన్‌జీఓస్‌లో వర్క్ చేస్తున్నాను. ఐ వాంటెడ్ టు స్టార్ట్ వన్ ఎన్‌జీఓస్ ఎన్‌జీఓ. అంటే లైక్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అదేనా మీకు? ఎన్‌జీఓస్ ప్లస్ యాంకరింగ్ చేస్తాను. యాక్టింగ్ అనేది మనకి ఫుల్ టైమ్ ఉండదు కదా! డిపెండ్స్ ఆన్ వర్క్. షూట్ ఉన్నప్పుడు మనకి అమౌంట్స్ వస్తది డేట్స్ ఉన్నప్పుడు. అదర్‌వైజ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఇప్పుడు ఎన్‌జీఓస్‌లో వర్క్ చేస్తున్నాను. ప్లస్ ఫ్రీలాన్సింగ్ యాంకరింగ్ చేస్తున్నాను. ప్రమోషన్స్ ఏం చేస్తా ఉంటారా మీలాగా? మా ఇన్‌ఫ్లుయెన్సర్స్ లాగా? ప్రమోషన్స్ చాలా తక్కువండి. నేను చెయ్యనండి. ఎందుకంటే మెనీ పీపుల్ ఏంటంటే ఇప్పుడు కమర్షియల్ అయిపోయేసి ఫేక్ ప్రొడక్ట్స్‌ని మనకి ప్రమోట్ చేయటం జరుగుతుంది. ఐ డోంట్ ఎంకరేజ్. నాకు రీసెంట్‌గా ఏదో ఒక ప్రోడక్ట్ కోసం ప్రమోషన్ కోసం కాంటాక్ట్ అయ్యారు. సో, ఆ ప్రోడక్ట్ నేను ఎంకరేజ్ చేయాలనుకోలేదు. సో, ఐ రిజెక్టెడ్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నామండి ఎన్ని లక్షల డబ్బులున్నా కూడా క్యాన్సర్‌తో ఆ రోగాలతో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రొడక్ట్స్‌ని మనం ఎంకరేజ్ చేయటం వల్ల ఒక మనిషి ప్రాణం తీసే హక్కు వస్తుంది. ఒక మనిషి ప్రాణం తీసే హక్కు మీకు మన లేదండి. వీడియో బీయింగ్ ఏ సెలబ్రిటీ లేదు. మన వీడియో ఒక 30,000 మంది 40,000 మంది చూస్తే చూస్తారు. యాహ్! కనీసం ముగ్గురే కొంటారు ఆ ప్రోడక్ట్. యెస్ ఆఫ్ కోర్స్. కొన్నప్పుడు వాళ్ళకి ఏమన్నా దాని నుంచి ఏమన్నా అంటే లైక్ వాళ్ళకి డిజేబుల్ గా అనిపించింది అనుకోండి, యాహ్! మన పేరు పోద్ది అక్కడ. ఆఫ్ ఓకే, కోర్స్ పలానా మన వాడి వల్ల పేరు మనం తీసుకున్నాం. పోతుంది. యూ షుడ్ ఫీల్ గిల్టీ. మనం గిల్టీ ఫీల్ అవుతాం. అవును. మన వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడు జరగకూడదు. ఉమ్. ఇప్పుడు మన వల్ల ఒకళ్ళకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేయలేం కదా! చాలా మంది సెలబ్రిటీస్, చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ అదే చేస్తున్నారు. ఒకవేళ మీరు నిజంగానే ప్రమోషన్ చేస్తే మీరు ఎంత తీసుకుంటారు ప్రమోషన్ కి? జెన్యూన్ ప్రొడక్ట్స్ డిపెండ్స్ ఆన్ జెన్యూన్ ప్రొడక్ట్స్ అండి. లైక్ అవేర్‌నెస్ అనుకోండి. పిల్లల కోసమో, వృద్ధుల కోసమో సోషల్ సర్వీస్. ఐ వుడ్ లైక్ టు డూ సోషల్ సర్వీస్ ఓకే, బీయింగ్ యాక్టివిస్ట్‌గా. ప్రమోషన్ చేస్తే ఎంత తీసుకుంటారు? డిపెండ్స్ ఆన్ అంటే ప్రమోషన్‌ని బట్టి ఉంటదండి. కొన్ని వాటికైతే నేను పేమెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటది. ఇప్పుడు రీసెంట్‌గా నేను ఆర్గాన్ డొనేషన్స్‌కి ప్రమోషన్ కోసం అని పిలిచారు. నేను సింగిల్ రూపీ తీసుకోలేదు. దానికి మన విశ్వక్సేన్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు వాకింగ్‌కి. నేనే వాక్ చేశాను దాంట్లో ట్రాన్స్ మోడల్‌గా నేను వాక్ చేశాను. వాళ్ళు ఎంత తీసుకుంటారంటే యూ ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. ఆర్గాన్ డొనేషన్స్, ఆర్గాన్స్ లేని వాళ్ళకి మనకి ఆర్గాన్ డొనేషన్ చేస్తే ఒకళ్ళకి లైఫ్ ఇచ్చినట్టుంటది. దాంట్లో నేను డబ్బు తీసుకోలేను. అలాంటి కార్యక్రమాలకి నేను డబ్బు ఎక్స్‌పెక్ట్ చేయను. లేదు మంచి ప్రోడక్ట్ అయ్యుండి వాళ్ళకి ఇన్‌కమ్ వస్తుంది అని అనుకుంటే డిపెండ్స్ ఆన్ 10, 20 అట్లా డిపెండ్స్.
లాక్స్ ఎక్కడండి, చిన్న చిన్న ప్రోడక్ట్స్ కొంటే తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు 5 డేస్ షూట్కి వెళ్తేనే మనకి 10,000 నుండి స్టార్ట్ అవుతుంది, 10-15 ఉంటుంది. అలా 1 డే ఉందనుకోండి, 1 డేకి 15,000 20,000 ఛార్జ్ చేస్తాము. డిపెండ్స్. ఓకే, మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారు. నేను ఇప్పటివరకు చేయలేదు, అంటే డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, అంటే ప్రోడక్ట్ ఎవరికి హార్మ్ఫుల్ కాదు, ఇట్ విల్ బి యూస్ఫుల్. మనకి యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే నేను ప్రమోట్ చేస్తాను, కానీ యూస్ఫుల్ అవ్వదు, దానివల్ల మనకి హార్మ్ అవుతుంది అనుకుంటే నేను ఖచ్చితంగా ప్రమోట్ చేయను. ఓకే, ఓవరాల్గా ఫైనల్గా ఒక ట్రాన్స్గా మీరు అయి ఉండి మిగతా వాళ్ళకి ఏమన్నా మంచి సందేశం ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు? ఎవ్రీబడి డిజర్వ్ ఏ రెస్పెక్ట్ అండి. నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి, మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు మనకి అందులో ఏం చెప్పారంటే, కుల మత వర్ణ వర్గ లింగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ, సమానత్వం అనేది అందరికీ కల్పించారు. బట్ ఇక్కడ మనం అడుగడుగున ఎక్కడ చూసినా కూడా జెండర్ పరంగా కుల పరంగా వివక్షతనే జరుగుతూనే ఉంది. మనం అలా వివక్షత చూపించాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఎవ్రీబడి డిజర్వ్ ఏ రెస్పెక్ట్. ప్రతి పౌరునికి, భారత పౌరునికి, ప్రతి పౌరునికి కూడా వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతికే హక్కు ఉంది. బీయింగ్ ఏ ట్రాన్స్ నేను చాలా ఫైట్ చేశాను. ఈ స్టేజ్కి రావటానికి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి, నాకు నచ్చిన లైఫ్, ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేసుకోవటానికి చాలా ఫైట్ చేశాను. చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ అలాంటి అవసరం లేకుండా మనకు నచ్చిన బ్రతుకు మనం బ్రతికే అవకాశం దొరికిన రోజే సొసైటీ ముందుకెళ్తుందని నేను చెప్పగలను. ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ అనగానే దే మేడ్ ఫర్ సమ్ అదర్ వర్క్ అనే ఒక థాట్ ఉంటుంది. ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్ అండి. ఇప్పుడు అబ్బాయిల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు, అమ్మాయిల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. అలాగే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళని చూసి మిగతా వాళ్ళని జడ్జ్ చేయలేదు. 6 నెలల పాపని రేప్ చేశాడు అబ్బాయిలు ఉన్నారు. అలానే అబ్బాయిలు మొత్తాన్ని వెలివేసి అబ్బాయిలందరూ దుర్మార్గులు అనలేము. అత్తను చంపిన కోడళ్ళని చంపిన అత్తలు ఉన్నారు, అమ్మాయిలు మొత్తాన్ని వెలివేరు. కానీ ట్రాన్స్ కమ్యూనిటీలో ఫ్యూ పీపుల్ చేస్తున్నటువంటి వల్గరిటీ వల్ల వీళ్ళందరూ అదే అని ఒక ముద్ర వేస్తున్నారు. నేను దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నానండి. మనిషిని పట్టిని చూడండి, మనిషి క్యారెక్టర్ని, బిహేవియర్ని, వే ఆఫ్ లివింగ్ని బట్టి చూడండి, కానీ జెండర్ని బట్టి వాళ్ళని ఇంచపరచొద్దని కోరుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్ని కన్నా తల్లిదండ్రులకు కూడా మా అమ్మ ఎలాగా నన్ను యాక్సెప్ట్ చేసి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిందో, బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ కాబట్టి నేను ఈ లెవెల్లో ఉన్నారు. మీరు కూడా మీ బిడ్డని యాక్సెప్ట్ చేస్తే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఎలాగ లైఫ్ ఇస్తారో అలా ఎడ్యుకేషన్ ఇస్తే మీరు కన్నా 9 మాసాలు మోసి కన్నా మీరు బిడ్డ ఒక బెగ్గర్ కానీ సెక్స్ వర్కర్ కానీ మారకుండా ఒక రెస్పెక్టబుల్ బ్రతకగలరు. సో సొసైటీకి, తల్లిదండ్రులకి నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. లివ్, లెట్ అస్ లివ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. డెఫినెట్గా మీకు TFIలో మంచి రోల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.